నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన్ గారు. సార్, మనం చూస్తున్నాం తంబాళపల్లిలకు సంబంధించి టీడీపీ నేతల నకిలీ మద్యం వ్యవహారం గుట్టు రట్టయింది. ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? ఫస్ట్ థింగ్, ఒకటి తంబాలపల్లి ప్రాంతంలో నకిలీ మద్యం, కల్తీ మద్యం ఉత్పత్తి చేసి డెలివరీ చేస్తున్నారు. అది పెద్ద స్థాయిలో జరుగుతుంది. భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు అనేది ఒకటి ఈరోజు బయటకు వచ్చింది మీడియా ద్వారా. ఎంత ఏంటి అనే దానికన్నా ఇది జరుగుతుంది మాల్ ప్రాక్టీస్ అని ప్రభుత్వం గుర్తించింది. సంబంధిత వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంబంధిత వ్యక్తులకి తెలుగుదేశం పార్టీతో అసోసియేషన్ ఉందని ఆ పార్టీ కూడా వాళ్ళని బహిష్కరించింది. కాబట్టి అక్కడ జరిగింది అనేది వాస్తవం. దీనికి రిలవెంటెడ్ గా ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉంది అనేది మనం ప్రాథమికంగా గుర్తించడం అనేది ఇప్పుడు సమాజం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన కొన్ని మౌలికమైన అంశాలు కూడా చర్చనీయాంశం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇంపార్టెంట్ అని నేను ప్రధానంగా భావిస్తున్నాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం బయట వెంటనే రెండు కీలక అంశాలు ప్రస్తావించారు. అదేంటంటే, ఈ గత ప్రభుత్వం ఒక పాలసీని అమలు చేసింది, ఈ ప్రభుత్వం ఒక పాలసీని అమలు చేస్తా ఉంది. కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఒక నివేదిక ప్రకారం 2024-25 మొదటి 5 నెలల కాలంలో, అంటే ఆ ఫైనాన్షియర్ మొదటి 5 నెలల కాలంలో మద్యం అమ్మకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 6,782.21 కోట్లు. 2025-26 సంవత్సరం అదే మొదటి 5 నెలలకు వచ్చిన ఆదాయం 6,992.77 కోట్లు. అంటే గతానికన్నా 3.10% ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్నలు జగన్ గారు లేవనెత్తారు, అది ఇంపార్టెంట్. అంటే 2024-25లో మొదటి 5 నెలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ మందుల షాపులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో మొదటి 5 నెలలు ఉండింది. ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ రంగంలో ఉంది. ఇక్కడ జగన్ గారు క్వశ్చన్ ఏంటంటే, 2024 ప్రభుత్వ సంస్థలుగా ఉన్నప్పుడు మద్యం కన్నా రెట్టింపు మద్యం ఇప్పుడు అమ్ముతున్నారు. అయినా ప్రభుత్వానికి రెట్టింపు ఆదాయం రావాలి కదా. మద్యం ఎంత ఎక్కువ అమ్మితే అంత ప్రభుత్వానికి ఆదాయం రావాలి. కానీ మద్యం అమ్మకాలు పెరిగినాయి, మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రావట్లేదు. అంటే పెరిగిన ఈ మద్యం యొక్క ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తా ఉంది. ఈ మౌలికమైన ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండు, యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? ప్రభుత్వమే మద్యం షాపులు అమ్మింది. దానికి ఒక టైం లిమిట్ పెట్టుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు టైం లిమిట్, తర్వాత లేదు. బెల్ట్ షాపులు లేవు. మద్యం షాపులు లిమిటెడ్ టైము. రెండు, ఈ బెల్ట్ షాపులు లేవు. ఇప్పుడు సహజంగా ఈ మాల్ ప్రాక్టీస్ పాల్పడే వాళ్ళు నకిలీ మద్యాన్ని తయారు చేసేదానికి స్కోప్ ఉండాలి. ఎందుకంటే దొరకట్లేదు కదా మద్యం. అప్పుడు చేస్తే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎట్లుంది? విచ్చలవిడిగా మద్యం షాపు, అదనంగా పర్మిట్ రూముల పేరుతో ప్రతి మద్యం షాపుని 5 లక్షల రూపాయలు ఇస్తే మినీ బారుగా మార్చేస్తున్నారు. 900 బార్లు. బెల్ట్ షాపులు కొన్ని మీడియా సంస్థలు చెప్పే ప్రకారం 1,00,000 ఉంటాయంటున్నారు రాష్ట్రంలో. అంత విచ్చలవిడిగా దొరుకుతున్నా కూడా మళ్ళీ దొంగసారా ఏంటి, ఈ మద్యం ఏంటి అన్ని దొరుకుతుంది కదా, అయినా మద్యం ఏంటి? ఎక్కడొచ్చిందంటే ప్రాబ్లం, నా అంచనా ప్రకారం బెల్ట్ షాపులు పెరిగేసరికి ఇట్లాంటి మద్యం పెరుగుతుంది. ఎందుకని? ఈరోజు ఎంత కాదన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఇట్లాంటి నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేసి ఈ షాపుల్లో అమ్మడం సాధ్యం కాదు. ఈ మద్యం తాగే వాళ్ళు బ్రాండ్ అన్నీ చూస్తారు, అఫిషియల్ కొంటారు కదా. కానీ బెల్ట్ షాప్కి పర్మిషన్ ఉండదు, బెల్ట్ షాప్కి అనఫిషియల్. కానీ అనఫిషియల్గా పెరుగుతున్న ఈ బెల్ట్ షాపులు దీన్ని డంప్ చేసేస్తున్నారు ఇట్లా ఉత్పత్తి చేసి. కాబట్టి ఇక్కడ చర్చ జరగాల్సింది, ఇంత విరివిగా మద్యం దొరుకుతా ఉన్నా కూడా ఇట్లాంటిది ఎందుకు తయారవుతుందంటే బెల్ట్ షాపులు కారణం. కాబట్టి బెల్ట్ షాపులు ఎంత పెరిగితే ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. అన్అకౌంటబిలిటీ. రేపు ఉదాహరణకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు అమ్ముతోంది. సమ్ ఎక్స్ నంద్యాల నుంచి ఒక ప్రైవేటు డిస్టల్ నుంచి ఉత్పత్తి అయింది అనుకోండి, ఆ మందిని తాగే వరకు అయితే వాడి మీద కేసు పెట్టచ్చు. కానీ ఈ బెల్ట్ షాపుల్లో అనఫిషియల్ గా అమ్మే దానిపైన ఎవరి మీద కేసు పెడతావు? దొరికాడు కాబట్టి కేసు పెట్టావు. కానీ ఎవడు తాగిచ్చాడు, ఎవడమ్మాడు కూడా తెలియదు. చాలా ప్రమాదం. కాబట్టి ప్రభుత్వం యొక్క మద్యం పాలసీలు అమలు చేస్తున్న విధానాలు ఇట్లాంటి వాటికి పరోక్షంగా ఉపయోగపడతా ఉందనేది నాకు ఈ సందర్భంలో అర్థం అవుతుంది. అండ్ మోరోవర్ మనం చూసినట్లయితే ప్రజల ఆరోగ్యం నిమిత్తం బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం తాగి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, అండ్ కొన్ని సందర్భాలలో ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా మనం చూసాం.
అందుకే కంప్లీట్గా బెల్ట్ షాపుల మీద ఫోకస్ పెట్టారు కూడా. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండింది. సో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లిక్కర్ స్కామ్ ఎంత భయంకరంగా ప్రజల్లోకి వెళ్ళిందో మనం చూస్తూనే ఉన్నాము. సిట్ వచ్చింది, చాలామంది అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద వచ్చినప్పటికీ కూడా. అయినా సరే టీడీపీ ఇన్ఛార్జీల హ్యాండ్ ఓవర్లో ఇలా నకిలీ మద్యం క్రియేట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? మద్యం ఇంతకుముందు అయినట్టు ఎందుకు ఇట్లాంటివి వస్తున్నాయి అనేది బెల్ట్ షాపులు కారణం. మీరు అనొచ్చు బెల్ట్ షాపులు ఎందుకు అలో చేయాలి, ఎవరు అలో చేయరు అధికారికంగా, ఇది అనాధికారికంగా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఈరోజు మద్యం షాపులకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు, టెండర్లు పాడుకున్నారు. మీకు ఏదో 14% అమ్మిన దానిపైన కమిషన్ అని ఏదో చెప్పారు, పర్సంటేజ్ చెప్పారు. తీరా చూస్తే సగం ఇచ్చారు. దాంట్లో మద్యం షాపులు టెండర్లు పాల్గొనడం కోసం పోటీలు పడి విచ్చలవిడిగా టెండర్లు వేసినారు. దానివల్ల ఏమైంది? కాస్ట్ పెరిగింది. రెండోది 5 లక్షలు ఇస్తే పర్మిట్ రూమ్, అంటే మద్యం షాప్ కానుకొని పర్మిట్ రూమ్ 5 లక్షలు అంటే ఎంత కాస్ట్? కాబట్టి ఇవన్నీ కాస్ట్లు పెరిగేసరికి ఇంకా పత్రికల్లో వస్తున్న వార్తలు ఏంది, ఆ ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలి, ఈ అధికారికి ఎంత ఇవ్వాలి, ఆ పార్టీ నాయకుడికి ఎంత ఇవ్వాలి, ఇది అన్అఫిషియల్. దాంతో పెద్ద ఎత్తున మనం మద్యం అమ్మకపోతే మనకి బీట్ చేయలేం దీన్ని. అందువల్ల ఏం చేస్తారు, అన్అఫిషియల్ బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తారు. అంటే ఈ పక్క ఒక పక్క ఆ పక్క ఎక్కువ అమ్మితే కదా చూడక ఆదాయం అవుతుంది. కానీ ఈ తరహా వ్యవహారాల్లోకి వెళ్ళిపోతున్నారు. అదొక రీజన్ నేను అనుకుంటుంది. రెండోది ప్రభుత్వం ఆలోచన ఎట్టుండాలి, మీ ఆలోచన బట్టే మన ఇంటర్వ్యూ జరుగుతుంది, నా సమాధానాలు బట్టే మీ ఇంటర్వ్యూ. మన ఇద్దరు ఆలోచనలు బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ బాగా రాదు. ఇక్కడ మద్యం నుంచి ప్రభుత్వం ఏమనుకుంటారు, ప్రభుత్వం 2 భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోమవీర్రాజు గారు ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది మద్యం ప్రియులు, మద్యం వ్యసనపరులు కాదు, మద్యం ప్రియులు. మద్యం అంటే వ్యసనం, దాన్ని మన ప్రియులని పేరు పెట్టారు, మద్యం ప్రియులు ఉంటారు. ఈ 1 కోటి మంది కానీ మా ఓట్లు వేసినారంటే అసలు అయితే ఆ లెక్కను తగ్గిస్తాం, రేట్ సరసమైన ధరలకు ఇస్తా ఉన్నారు. మనం ఎప్పుడైనా బట్టలు ఆ షాపులో మెటీరియల్ అడుగుతాం, సరసమైన ధరలకు నాణ్యమైన ధరలకు అని అంటాం. ఇది మద్యంలో నాణ్యమైనది అంటే అర్థం కాదు. కాబట్టి సరసమైన ధరలకు ఇస్తాము, అసలు మాకందరూ ఓట్లు వేయమని ఒక నాయకుడు చెప్పారు. ఇంకొక ఆయన మేము మద్యం ధర నాణ్యమైన మద్యం అందిస్తా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం నాణ్యమైన మద్యమే ఉండదు, మద్యమే వ్యసనం, మద్యమే రోగం. మళ్ళీ దాంట్లో నాణ్యమైన రోగం ఏముంటుంది? కాబట్టి చూసే ద్వారంలోనే తేడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఆలోచన విధానం మారాలి. బెల్ట్ షాపులు రావడానికి కారణం వాళ్ళు అధిక ఆదాయం కావాలని కోరుకున్నారు, అధిక ఆదాయం కోసం బెల్ట్ షాపులు పెట్టారు. బెల్ట్ షాపులు వచ్చాయి కాబట్టి అక్రమ మద్యం ప్రవేశిస్తారు, ఒకదానికి ఒక చైన్ లింక్. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణిలో మారకుండా వీటిలో మార్పు రాదు. కాబట్టి ప్రభుత్వ ఆలోచన ఎక్కడ స్ట్రిక్ట్గా ఫస్ట్ మద్యం షాపుల్లో విపరీతమైన వాళ్ళు భారం పెట్టి వాళ్ళు అదనపు ఆదాయం సంపాదించుకోవాల్సిన పరిస్థితి రానియకూడదు. అదేసారి బెల్ట్ షాపులు రానియన పరిస్థితి ఏర్పడితే ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది. ఇంతకుముందు మీరు అన్నట్టు ఇప్పుడు చీప్ లిక్కర్ చీప్గా దొరుకుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా మద్యం కాసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జీలే ఇంత భారీ మొత్తంలో చేస్తూ ఉంటే దీనికి టీడీపీ వాళ్ళ సపోర్టు లేదంటారా? రాజకీయ అండదండలు లేకుండానే ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం చేస్తున్నారా? ఇది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఏపీలో. మీరేమంటారు? మీరు చాలా అమాయకంగా ఈ ప్రశ్న అడిగారు. ఎందుకంటే మీరు నేను తయారు చేసి 2 రోజులు లోపలేస్తారు. ఇప్పుడు అధికారంలో ఉండే ఒకటి తయారు చేస్తే సపోర్ట్ అధికార వ్యవస్థ ఉంటుంది, కానీ దీంట్లో పెద్ద చర్చ ఏం అవసరం లేదు. పాయింట్ ఏంటంటే ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా 1 రోజు చేస్తే 2 రోజులు చేస్తే మన తెలివితేటలు ప్రదర్శన చేసినారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరో సాధారణ ప్రజలు పోయి ఇట్లాంటి పని చేశారనుకోండి, ఏరియా పార్టీ వాళ్ళు 2 రోజులు 3 రోజులు చేసేది పని అయిపోయింది పోయిందని ఉంటారు. వాళ్ళు నెల తరబడి ఒక డన్లాగా జరిపినట్టున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని. ఇన్ని రోజులు జరిపారంటే అధికార వ్యవస్థ పట్టు లేకుండా ఎట్లా సాధ్యం అవుతుంది? పైపెచ్చి ఇప్పుడు సస్పెండ్ చేశారు కదా. తెలుగుదేశం పార్టీని ఈ విషయంలో అభినందించారు. కనీసం ఇంకా వెనకేసుకు రాకుండా దానికి వైసీపీ కూడా పేరు పెట్టకుండా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం వరకు అభినందనీయం. పాయింట్ ఏంటంటే ఇట్లాంటి పనులు ఏ పార్టీ అధికారంలో అధికార పార్టీ వాళ్ళు అండదండలు లేకుండా చేయలేరు. ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ ఇది. 2 రోజులు అంటే కళ్ళు గప్పి చేసేస్తాం మన తెలివితేటలు ప్రదర్శించి. నెలల తరబడి చేస్తున్నారు వీళ్ళు వ్యవహారం చూస్తూ ఉంటే. ఖచ్చితంగా అధికార పార్టీ అండదండలతో, ఏ ప్రభుత్వం ఉన్నా అధికార పార్టీ అండదండలతో ఇట్లాంటి తప్పుడు పనులు జరుగుతాయి. ఏదో తెలుగుదేశం ఉంది కాబట్టి వాళ్ళు మెడకు చుట్టుకునింది. ఇప్పుడు సస్పెండ్ చేశారు, ఇద్దరు సస్పెండ్ కూడా చేశారు కాబట్టి తెలుగుదేశంలో వస్తున్నట్టే కదా. ఇప్పుడు ఖచ్చితంగా అధికార వ్యవస్థ లేకుండా చేయలేరు. అండ్ పాపం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి ఎప్పటి నుంచో అసహనం వ్యక్తం చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు, ముట్టికాయలు వేస్తున్నారు. ఈ విధంగా మీరు మళ్ళీ రిపీట్ చేశారు అంటే బాగోదు అంటూ కూడా గట్టిగానే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా
ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఇలాంటి వ్యవహారాలు బయటికి రావడం వల్ల ఈ రోజు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వార్నింగ్లు ఇస్తే ఎవరు ఎనరు. ఇంకో మాట కూడా చెప్పారు, చివరి ఎమ్మెల్యే అయిపోవద్దండి అంటే మళ్ళీ వచ్చేసరి సీటు కూడా రాదన్నట్టు హెచ్చరిక చేశాడు ఒకసారి. మంచిదే, కానీ ఓలేమనుకుంటానంటే 2029లో కాదు జరిగేది, ఇప్పుడు కాదు కదా. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వెనక్కి పిలిచేదానికి ఏం లేదు భారతదేశంలో. కాబట్టి 2029లో కూడా సీటు ఇవ్వకుండా పోయేది. అంతవరకు చేసే పనులు చేద్దాం, మళ్ళీ చూద్దాం, మళ్ళీ కథ అనుకుంటారు. మళ్ళీ ఎవరు గెలుస్తారో ఎవరు ఆడతారో మన పరిస్థితి ఎందుకు, ఇప్పుడు ఎందుకు అనవసరం. 29 వరకు అన్ని చేసుకునే సెటిల్ చేసుకునే పనులు వాళ్ళు ఉంటారు. పట్టబట్ట విషయం చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు చెప్తే మాట వినరు. మీరు కలెక్టర్లకి ఎస్పీలకు ఒక ఫోన్ చేసి చెప్పేయండి, తాట తీయండి, ఎవరైనా సరే తప్పుడు పనులు ఒక ఫోన్ చేసి చెప్పామనండి ఎస్పీకి, అందరూ దారికి వస్తారు ఎమ్మెల్యేలు. అంటే ఎమ్మెల్యేలకు చెప్పితే వినరు, నాయకులకు చెప్తే వినరు. ఏ పార్టీ అయినా చెప్పాల్సింది ఎస్పీలకి, డీజీపీకి. ఇక్కడ చంద్రబాబు గారు కలెక్టర్ల మీటింగ్లో ఏమంటున్నారు, మై పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. జెడ్పీటీ కలెక్టర్లు ఎస్పీలు కూర్చోబెట్టుకొని ఇది పొలిటికల్ గవర్నెన్స్, మీరేమో ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ అయితే 30 ఏళ్ళు ఉంటారు, ఏ పోస్టులో ఆ పోస్టులోనూ, మేము ఒక 5 ఏండ్లే, మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేశాము అని చెప్పి మళ్ళీ ఓట్లు అడగాలి, కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి, కాబట్టి మా ప్రభుత్వం చేసే క్రెడిట్ అంతా మా ఎమ్మెల్యేలకి ఇవ్వండి అని ఇండైరెక్ట్గా చెప్పినాడు. ఇది మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పినాడు. ఇంకొక సందర్భంలో అవసరమైతే వైసీపీ వాళ్ళకి ఏమి చేయొద్దని కూడా చెప్పేశాడు ఇంకో సభలో. అంటే పాయింట్ ఏంటంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన తర్వాత మా ఎమ్మెల్యేలకి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ ఖాతా అంతా మా ఎమ్మెల్యే ఖాతాలో వేసేసేయండి, మళ్ళీ వాళ్ళు చెప్పుకోవాలి కదా పోయి అని అన్నాడు. వీళ్ళు ఎమ్మెల్యేల ఖాతాల్లో గవర్నమెంట్ కార్యక్రమాలు ఏమని ఈయన చెప్పినాడు, వాళ్ళు అన్ని ఖాతాల్లో వేసుకుంటున్నారు. మీరు చెప్పిన ఖాతా వరకే పరిమితం కాదు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలకి మీరు ఎన్ని క్లాసులు చెప్పినా వాళ్ళు వినరు. ఎందుకంటే తెలియకుండా చేస్తే వింటారు, తెలియకుండా చేయలేదు వాళ్ళు అంత అమాయకులా. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు కాదు ఎస్పీలకి. ఈ ఎస్పీలకి అంత గట్టిగా చెప్పాల్సిన లేదు, జస్ట్ సైన్ ఇస్తే చాలు. ఎవరైనా సరే తాడు తీసాడు పెట్టండి, ఎవరి మాట వినద్దండి, రూల్ పాటించండి అని ఒక్క మాట చెప్పేమనండి ఎస్పీలకి. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలకు ఊరు చెప్పాల్సిన అవసరం, అన్ని సెట్ అయిపోతాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చెప్తే వినడు, చెప్పేది ఎస్పీలకు చెప్పండి. ఎమ్మెల్యేలకి మీరు అనొచ్చు, మీకు నాకు మా ఇద్దరు కలిస్తే మన ఇద్దరు వయసు అంత ఉంటుంది చంద్రబాబు గారు రాజకీయ అనుభవం, ఆయన తెలియదా ఈ కథ అని మీరు అనొచ్చు. ఆయన ప్రజలకు చెప్తున్నాడు, ఎమ్మెల్యేలకు కాదు. మీరు అర్థం చేసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి ఎందుకు చెప్తున్నాడంటే ప్రజలకు చెప్తున్నాడు విషయం ఆ ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. ఒక తప్పులు జరుగుతున్నాయి కదా, తప్పులు జరుగుతున్నప్పుడు చాలా సీరియస్గా అయ్యాడు చంద్రబాబు అన్నారనుకోండి, మీరు డిబేట్లో కూడా చూడండి, కొన్ని 2-3 రోజులు డిబేట్లో 2-3 ఛానల్లో సీరియస్గా యాంకర్లు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యేని. అంటే వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకు ఈ తప్పుకంతా ఎమ్మెల్యేల కారణం, మేమంతా చాలా ఆగ్రహంగా ఉన్నాం చెప్తున్నారు, ప్రజలకు చెప్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేల పేరు చెప్పి ప్రజలకు చెప్తున్నారు. అంటే ప్రజలు అవును పాపం ఈ ఎమ్మెల్యేలు మంచోళ్ళు కాదు కానీ ముఖ్యమంత్రి గారు లేదా పలానా మీడియా సమస్యలు చాలా మర్యాదగా చెప్తారు అనుకుంటున్నారు. ఇవన్నీ జరగదు. చంద్రబాబు గారు ఈ తరహా ఎత్తుకుంటే వాళ్ళు ఇంకో తరహా ఎత్తుకున్నారు. కాబట్టి చెప్పాల్సిన వాళ్ళు చెప్తే అన్ని పరిష్కారం అవుతాయి. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉండింది, సో ఈ చీప్ లిక్కర్ తయారు చేసేది ఆ టీడీపీకి సంబంధించిన వాళ్ళే, ఇన్ఛార్జీలే. ఈరోజు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున బయటకు రావడానికి గ్రూప్ తగాదాలే, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు, ఇంటు గుట్టు రట్టు చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? జర్నలిస్ట్గా మీకు కూడా తెలుసు కదా, మీకు సమాచారం ఆయన నుంచి వస్తుంది. ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళు ఎదురు కొట్టుకుంటూ ఎవడో ఒకటి చెప్తాడు, అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇది ఇక్కడ ఎవరికి వస్తుంది, ప్రశ్నించే మీడియాకే వస్తుంది. అంటే ఇప్పుడు ఒక 2-3 మనలాంటి వాళ్ళు ఒక పార్టీలో ఉంటాం, మీకు ఎక్కువ లాభం జరుగుతూ ఉంటుంది, నాకేం జరగదు. ఇప్పుడు నేను చెప్తాను చెప్పాల్సిన వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు అని, ఇది సాధారణ విషయం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో 2 రకాల రీత్యా గ్రూప్ తగాదాలు పెరిగింది. మొదటి కారణం ఏంటంటే వీళ్ళలోనే గ్రూప్స్ ఉన్నాయి తెలుగుదేశంలో, సహజంగా ఏ పార్టీలో ఉంటాయి, దానికి తోడు ఇంకో 2 పార్టీలు తోడైంది. కాబట్టి అవకాశాలు తక్కువ, అవసరాలు ఎక్కువ. అంటే ఆతృత దానికోసం ఏది చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, అక్కడ సరుకేం తక్కువ. ఒక పార్టీ సరుకు కాస్త 3 పార్టీలు పంచుకోవాల్సి వస్తాం. కాబట్టి వాళ్ళ తేడాలు ఉంటాయి, ఇంకా పెరుగుతాయి. ఇంకా పెరిగి ఏం చేస్తారంటే వాళ్ళు కుట్రటంతా ఇంకొకటి చెప్పేస్తాడు. అంటే ఒకటి స్వర్ణగాడు బేసిక్గా మనిషి లీడర్ ఎవరైనా సరే విచ్చలవిడిగా ఒకరు సంపాదించుకుంటుంటే ఇంకోటి ఊరుకోలేడు, ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. పద్ధతిగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవరు జోలికి రారు. నాకు అధికారం ఉందని నేను ఇచ్చగడి తయారు చేస్తే బాధపడవద్దు చెప్పేస్తాను. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా సమాచారం పెరుగుతుంది. అందుకే చెప్తాను, దీన్ని అరికట్టడం తప్ప వానిపైన చర్య తీసుకుంటాం, ఈయన పైన ఈ కాదు ఇంకోడవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళ గ్రూప్ తగాదాలు కూడా బయటికి రావడానికి కారణం, ఇవి చేయడానికి కారణం కాదు, విషయం
పొక్కడానికి కారణంగా నేను చూస్తాను. ఓకే, ఇది ఆరంభం మాత్రమే, ఇలాంటివి వెనకాల చాలా జరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయంట. మీరేమంటారు? అట్లాంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా ఏపీలో? ఇంకా భారీ ఎత్తున అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే చేస్తున్నది మాల్ ప్రాక్టీస్. ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మొత్తం ఒకరే తినేస్తుంటారు ఒక్కొక్క చోట, ఇంకొకరు కడుపు మండుతుంది, ఆ రకంగా బయటకు వస్తుంది. అవన్నీ లేకపోతే అధికారం ఒక ఇంత రహస్యాలు ఇన్ని రోజులు ఏం రాసి ఈ రోజు ఎందుకు బయట వచ్చింది? చాలా రోజులు నుంచి నడుపుతూ ఉంటారు. ఈ రోజు ఎందుకు బయట వచ్చిందంటే రావాల్సిన సమయం ఇది వచ్చింది కాబట్టి వచ్చినట్టుగా మనం చూడాలి. అండ్ వెంటనే మనకి ఏపీ అని అనగానే, లేకపోతే చీప్ లిక్కర్, నార్మల్ లిక్కర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది లిక్కర్ స్కామే. పెద్ద ఎత్తున దానికి సంబంధించిన దుమారం రేగింది, సిట్ వేశారు, ఓకే, రిమాండ్కి తరలించారు. బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా అది నెక్స్ట్ ఇంకెవరు అరెస్ట్ కాబోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే, ఇవాళ అర్ధరాత్రి కానీ రేపు తెల్లవారుజామున కానీ, ఇదే వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించిన ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏం ఆన్సర్ చేస్తారు? రెండు రకాల సమస్యలు ఫేస్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ. ఒకటి, ఒక డైరీ సీలర్ లాగా లోపలే ఉంది, ఎవరు తప్పు చేశారో విచారణ సమస్య చెప్పాలి, కోర్టులు నిర్ధారించాలి. కానీ ఒక డైరీ సీలర్గా ఇదిగో జగన్ అరెస్టు, అదిగో జగన్ అరెస్టు, ఓ శ్రీ రేపురా అనేది పాత ఒకప్పుడు రాస్తుండేవారు, వాళ్ళ మీద రాస్తూ ఉంటారు. ఆ రకంగా రోజు చెప్పడం సరికి జనంకి బోరు కొట్టింది. ఇదేదో జగన్ ఏదో విమర్శించడానికి పనికి వచ్చే కేసులు అయితే ప్రభుత్వం అందరికీ బెయిల్స్ వస్తున్నాయి. బెయిల్స్ రావడం పెద్ద విషయం కాదు, ఒక టైం అయిపోతే ఇచ్చేస్తారు. అయితే పాయింట్ ఏంటంటే వీళ్ళు మద్యం కేసుల్లో విషయం కన్నా రాజకీయ విమర్శలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ప్యాక్ పడిపోతుంది. అంటే సుదీర్ఘకాలం లాగుతున్నారు, అంటే కేవలం జగన్ విమర్శించడానికి కోసమే లాగుతున్నారా అనేంత వరకు వ్యవహారం వెళ్ళింది. అదొక సమస్య వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. రెండు, ఇప్పుడు ఈ మద్యం ఇప్పుడు దొరికారుగా తంబలపల్లిలో, ఇవన్నీ దొరికిన తర్వాత అసలు చేస్తున్నదంతా మీరు చేస్తూ ఉంటే పాత ప్రభుత్వాన్ని అంటారని ప్రజలు అంటారు. ఇట్లాంటి ఘటనలు పెరుగున్నాయనుకోండి, అసలు మాల్ ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉండి ప్రభుత్వం షాపులు అమ్మేసి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి చేస్తుండ ఆయన ఎత్తిన రాళ్ళు వేసినారు. కానీ మీరు అసలు ఓపెన్గా ఇన్ని చేస్తున్నారు కదా అనే మెసేజ్ నిజాలు రాజకీయాల్లో ఉండవు. ఒక బరస్ట్ అయిందంటే ఒక విషయం మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్యం కేసుకు సంబంధించినంత వరకు ఈ రెండు, ఒకటి సుదీర్ఘకాలం లాగడం అనేది ఒక మైనస్. రెండు, ఇట్లాంటి కేసు దొరకడం వల్ల ఈరోజు తంబలపల్లిలో జరిగినటువంటి ఈ కేసు ఇంకా ఇన్ని ఉన్నాయి మనకు తెలియదు. ఇప్పుడు ఈ మధ్య విజయవాడ అని ఒక బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తా ఉంది. ఇవన్నీ వస్తున్న అక్కడికి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అసలు తప్పు మీరు చేస్తా దాన్ని తప్పించుకోవడం కోసం జగన్ అంటారా అని రివర్స్ లో అయ్యే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి ఈ కేసు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఫ్రీ స్కీమ్స్ పెట్టిందో వీటి వల్ల జిఎస్టీ వసూళ్లు పెరిగాయి అంటుంది టీడీపీ గవర్నమెంట్. మీరేమంటారు? అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. జిఎస్టీ అంటే ఏంటి? వస్తువుల కొనుగోలులో వచ్చే ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ, అంటే వస్తువులు మార్కెటింగ్ ద్వారా వచ్చేది ట్యాక్స్. ఆ ట్యాక్స్ కేంద్రానికి కొంత పోతుంది, రాష్ట్రానికి కొంత వస్తుంది. జిఎస్టీ ఉత్పత్తులు, జిఎస్టీ యొక్క ఆదాయం పెరిగిందంటే అర్థం ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందని అర్థం. కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుంది? ఉత్పాదక పెరిగి కొనుగోలు శక్తి పెరగడం. ఇట్లాంటి స్కీమ్స్ ద్వారా ప్రజల జోబులోకి వస్తే అది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? 2 కీలకమైన స్కీమ్స్ అమలు చేశారు. ఒకటి తల్లికి వందనం, 2 రైతు భరోసా పేరుతో ఇచ్చారు. రైతు భరోసా పేరుతో దాదాపు 17,000 రూపాయలు ఎంతో ఇచ్చినట్టు, 17,000 రూపాయలు విలువ చేసేదాన్ని ఒక ఖాతాగా ఇచ్చినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 7,000 ఎంతో ఇచ్చినట్టున్నారు. ఈ 7,000 రూపాయలు రైతుకు అందిన వెంటనే అతను మార్కెట్లోకి వెళ్తాడు. ఆ పురుగు మందులు అంటామా, వ్యవసాయాలు ఆటోమేటిక్గా కొనుగోలు పెరిగినట్టే కదా అక్కడ. 2, తల్లికి వందనం పేరుతో 1,000 crores రూపీస్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒక్కొక్క కుటుంబానికి 12,000, 13,000 నుంచి 45,000 ముగ్గురికి వచ్చినట్టు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తారు? నిస్సందేహంగా వచ్చి స్కూల్ కన్నా ఫీజులు కడతారు, లేకపోతే పుస్తకాలు కొనడం. అంటే ప్రజల దగ్గరికి డబ్బులు వస్తుడు. మీరు ఒక క్యాపిటలిస్ట్ అనుకోండి, 1000 కోట్లు ఎంత కోట్లు వచ్చింది అనుకోండి, ఒక కంపెనీ పెడతాం, అది ఉత్పత్తి చేయడానికి టైం పడుతుంది, అది కూడా మంచిదే. బట్ 1000 రూపాయలే ఒక మధ్యతరగతి మహిళగా మీకు ఇస్తే, నువ్వు ఆడబిడ్డ నిధి ఉంది, 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి 18 ఏళ్ళు నేను మీకు అదే 1500 ఇస్తే వెంటనే ఖర్చు పెడతారు కదా మీరు. కాబట్టి ఈ స్కీమ్స్ ద్వారా ప్రజల జోబుల్లోకి వచ్చిన డబ్బు ఖర్చు మార్కెట్లోకి వెళ్ళిపోయింది. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా జిఎస్టీ పెరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అదే జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గింది. మీరు గమనంలో ఉంటే గత ఫస్ట్ ఇయర్ తగ్గింది. కారణం ఏంటంటే అన్ని స్కీమ్లు అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు స్కీమ్స్ రూపంలో ప్రజల జోబుల్లో డబ్బులు పెట్టాడు. మీరు అధికారానికి వచ్చిన మొదటి సంవత్సరం కనీసం 30,000 కోట్లకు ఆగిపోయింది. ఇంకో 20,000 కోట్లు పెరగల. 20,000 కోట్లు పబ్లిక్ మార్కెట్లోకి రాలేదు కాబట్టి జిఎస్టీ తగ్గింది. ఇప్పుడు ఆ 20,000 కోట్లు కలిసింది కాబట్టి
జిఎస్టీ పెరిగింది, ఇంకా స్కీమ్స్ అన్ని అమలు చేసి ఇంకా పెరుగుతుంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు, బట్ జిఎస్టీ పెరగడం సహజం. అదే గతంలో జరిగింది, ఇప్పుడు మీకు అదే జరుగుతుంది. ఇప్పుడు న్యాచురల్గా ఇది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే న్యాచురల్గా ఇంక్రీజ్ అయిన ఈ వసూళ్లకు సంబంధించి ఎందుకు కామెంట్స్ భిన్నంగా వచ్చాయి? అప్పుడేంటి రెండు చెప్పారు. ఒకటి అసలు స్కీమ్స్ అమలు చేయడం ఏంది, బటన్ నొక్కడం ఏంది, అప్పులు చేయడం ఏంటి, అప్పులు చేయడం జనానికి పంచడం, ఇదేనా అభివృద్ధి? అయినా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ ద్వారా ప్రజల రోజులో డబ్బులు పోతే దాని ద్వారా వచ్చే జిఎస్టీ కాదు, ఉత్పాదకత పెంచి జిఎస్టీ తీసుకొస్తామని చెప్పారు. అది చేయాలన్నారు. శ్రీలంక అయిపోతున్నారు. ఇప్పుడు అన్ని వరుసకు అన్ని పోయినాయిగా. 14 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లు వచ్చారు, 10 లక్షల కోట్ల నుంచి 7 లక్షల కోట్లు, చివరకు 3,60,000 కోట్లు జగన్ చేసిందని తెలిసినారు. 14 లక్షల కోట్లు ఎక్కడ, 3 లక్షల చిల్లర కోట్లు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టీ తగ్గిందంటే, జిఎస్టీ పెరిగిందంటే అదేది పెరుగుతుంది, ఇప్పుడు అదే పెరుగుతుంది మీరే చెప్తుంది. ఉత్పాదకత పెంచి చూపించండి, తప్పేం లేదు, బట్ దానికి టైం పడుతుంది. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి కాబట్టి అనేశారు. ఇప్పుడు ఫ్యాక్ట్ అనేది ముందుకు వస్తుంది కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉన్నారు. దాన్నే ప్రజల ముందు అబాస్పదే. జగన్మోహన్ రెడ్డి గారి గ్లామర్ పెరిగింది కదా. ఇప్పుడు ఎందుకు పెరిగింది? అప్పుడు ఆయన ఏం చెప్పాడు అదే చేస్తున్నారు. కొత్తగా చేసేది పర్వాలా, అదే చేస్తున్నప్పుడు పాపం రెండు వస్తుంది కదా. జగన్ మంచి స్కీమ్స్ పెట్టాడు, జగన్ మీద అన్యాయంగా బురద జల్లారు అనే రెండో అభిప్రాయం కూడా 2 రకాలు వస్తుంది. కాబట్టి అది కనపడతాం. అండ్ సార్, ఇప్పుడు అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న నేపథ్యంలో నర్సీపట్నంలో ఆ పర్యటనకు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున. ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి చేయబోయే పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కానీ, కీలకమైన మెడికల్ కాలేజ్ విషయంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద మార్పు జరగబోతా ఉంది. పెద్ద అలజడి మీన్స్ గొడవ కాదు, ఒక జర్క్ అంటారు, మూమెంట్ లో ఒక జర్క్ వస్తుంది. కారణం ఏంటంటే ఆయన రేపు 9వ తారీఖున వెళ్తున్నాడు. 9వ తారీఖున వెళ్ళేది ఏ రూట్లో వెళ్తున్నాడు? విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్తాడు, నెల్లిమర్ల జూట్ మిల్కి వెళ్తాడు, నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళాడనుకోండి, ఆ మూమెంట్ పెరుగుతుంది. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నైతికత ఉంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు, సార్ మీరు మాకు రాజకీయాలకు అతీతమైన సంబంధాలు, మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీలేదు అని అడిగాడు. సరే, ఆయన ఏం సమాధానం చెప్పలేదు. అదే విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపిస్తే ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ గారి ప్రభుత్వం బంధుకు సంఘీభావం చెప్పి, ప్రభుత్వం ఎప్పుడు చెప్పదు, ఆయన చెప్పినాడు. 3, వాళ్ళు ఎవరైనా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తను అనుకున్నట్టు తన సంస్థ కదా అమ్మేసింది పోయిందనుకో, రాష్ట్ర ప్రభుత్వమే దాంట్లో బిట్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటుందని చెప్పాడు. ఈ 3 జగన్ గారు అయినా చాలదు అన్నట్టు ఆ రోజు మాట్లాడారు. మరి ఈ రోజు ప్రభుత్వం వైఖరి ప్రధానమంత్రి అదే విశాఖపట్నం వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టేసి ఇంకొక ప్రైవేట్ వాళ్ళది సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు గారు మాట్లాడినారు. 2 మిట్టల్ స్టీల్ వస్తుందని చెప్పాడు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళు ఈదిలోకి వచ్చి అలే చేస్తుంటే అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. అంటే అర్థం ఏంటి? కాబట్టి ఆ ప్రభుత్వ వైఖరికి ఈ ప్రభుత్వ వైఖరి స్పష్టమైన తేడా కార్మికులు గుర్తించారు. ఇప్పుడు ఆ నాయకుడిగా జగన్ అడిగిపోతే ఖచ్చితంగా బ్రహ్మరథం పెడతారు, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది వాళ్ళకి. 2 నర్సీపట్నం. ఇప్పుడు నర్సీపట్నం గురించి తెలుగుదేశం ఏమంటోంది? అసలు నర్సీపట్నం మెడికల్ జియో ఎక్కడుంది అంటారు. మొదట ఏమన్నారు? అసలు కాలేజీ లేదన్నారు. ఇప్పుడు జియో ఎక్కడుంది అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో 17 మెడికల్ కాలేజీలని జియో తీసుకొచ్చాడు. ఫస్ట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మెడికల్ కాలేజీకి అనుమతి రావాలి. ఆ తర్వాత హాస్పిటల్ నిర్మాణం జరిగిన తర్వాత మెడికల్ సీట్ల కోసం అనుమతి కావాలి. జగన్మోహన్ రెడ్డి మొదటి అనుమతి తీసుకొచ్చేసాడు. 2వ అనుమతి కూడా 6 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పోతా అంటే ఇంతకుముందు ఏమన్నారు? ఏడగట్టావు కాలేజీ, ఏడగట్టావు అన్నారు. ఇప్పుడు ఏడగట్టావు కాలేజీ కనపడతా ఉంది. ఇప్పుడు ఆయన పోతాడు, ఇది గట్టామని చూద్దురా అంటాడు. 3 అంతస్తులు కట్టున్నారట. ఇప్పుడు ఏడగట్టిన కాలేజ్ అంటే విలువ లేదు కాబట్టి జియో ఎక్కడ అంటున్నారు. ఇక్కడ కోటి స్వర్ణ గారు మెడికల్ కాలేజీ జగన్ గారు వెళ్తున్నాగానే ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో నిన్న జరిగిన ఘటన ఏంటి? ఇది ఈ పిల్లలకి హాస్పిటలైజ్ అయ్యారు. ఈరోజు జగన్ గుర్తొస్తాడుగా. ఎందుకంటే ఈరోజు విజయనగరంలో జరిగిన ఘటనకి యాడికి రావాలి వాళ్ళు? విశాఖపట్నం హాస్పిటల్లో చేర్చారు. అదే జగన్ గారు ఆలోచించినట్టుగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అన్నే చేర్చుంటారుగా. ఆ పిల్లలకి తొందరగా నయమే ఉంటుంది కదా. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో ఖచ్చితంగా జగన్ గారి పర్యటన ఆ పోరాటాలకు తీసుకొస్తుంది. 2వ జగన్ గారు ఇంకోటి గారు చెప్పినాడు, నేను ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడమే కాదు,
ఎవడైనా టెండర్లు పాడితే రేపు నేను అధికారంకి వచ్చిన తర్వాత దానికి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పాడు. రేపు ఖచ్చితంగా నరసింహపట్నం అదే చెప్తాడు. ఖచ్చితంగా మెడికల్ ఉద్యమానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి జగన్ గారి పర్యటన ఊతమిస్తుందనడంలో సందేహం లేదు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.